మళ్ళీ అదే లొట్ట పీస్ కేసుతో కేటీఆర్కు చలి జ్వరం అని రఘునందన్ రావు మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యులైన ఆయన విమర్శ, ఆయన వ్యాఖ్య, జైలుకు వెళ్ళి యోగా చేస్తానంటివి కదా చూసిరా, న్యాయవాదులను తీసుకుని వెళ్ళి దొంగేడుపులా గతంలో మంచి వాళ్ళైన పోలీసులు ఇప్పుడు చెడ్డవాళ్ళు అయ్యారా అని రఘునందన్ రావు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు వారి కనుసన్నల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళుగా ఉంటారు. అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు చట్టబద్ధంగా పనిచేయాలని ఆలోచన చేసినా కూడా పోలీసుల మీద ఇట్లాంటి విమర్శలు వస్తూ ఉంటాయి. పోలీసులు వ్యతిరేకంగా కనిపిస్తారు, పోలీసులు మాకు అనుకూలంగా లేరు కాబట్టి పోలీసులు మంచి వాళ్ళు కాదు అనే ఆలోచన అది సరైంది కాదు. నిజానికి బ్యూరోక్రసీని, అది పోలీసులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న వాళ్ళది, రెవెన్యూ సిబ్బంది, అధికారుల, పోలీస్ వ్యవస్థ, వీళ్ళందరినీ కూడా రాజకీయాలకు అతీతంగా వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇచ్చినట్టయితే రాజకీయ పార్టీలు పరిస్థితులు ఇట్లా ఉండవు. పరిస్థితులు ఇవాళ చూడండి, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో, దాని మీద వచ్చిన కేసులో ఒక్క కేటీ రామారావు కాదు, బ్యూరోక్రసీ కూడా ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. బ్యూరోక్రసీకి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందులో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు వచ్చింది. అట్లాగే ఇంకొక సీనియర్ అధికారి చీఫ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయిన బిఎల్ఎన్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయినట్టు వచ్చింది. ఇది అధికారులు, రాజకీయ నాయకులు కలిసి చేస్తే తప్ప ఇట్లాంటివన్నీ జరగవు. కాబట్టి అధికారులైనా సరే మేము ఇట్లాంటి పనులు చేయము అని చెప్పి గట్టిగా బలంగా నిలబడగలిగితే తప్ప ప్రజాస్వామ్యం బతకదు, ప్రజల డబ్బు వృధా కాకుండా ఉండదు. తప్పనిసరిగా ప్రజాధనం దుర్వినియోగమైన ప్రతి చోట అధికారులు బలంగా నిలబడాలి. ఎందుకంటే వాళ్ళకు పోయేదేం లేదు. రాజకీయ నాయకులు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జనం దగ్గరికి పోవాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి, బల పరీక్షను ఎదుర్కోవాలి, జనం యొక్క తీర్పును ఎదుర్కోవాలి. జనం ఏం తీర్పిస్తారో దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారా లేదా అనేది తేలుతుంది. 5 ఏళ్లకు ఒకసారి రాజకీయ నాయకులకు పరీక్ష ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు అట్లాంటిది ఉండదు. వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించాలి. వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా పని చేయగలిగిన పరిస్థితి ఉంటే తప్ప ప్రజాస్వామ్యంలో బలమైన, అది కూడా ఒక బలమైన అంగం. నిజానికి వాళ్ళ మనకు రాజ్యాంగం ఇచ్చిన దీని ప్రకారం 4 స్తంభాల్లో ఒకటి లెజిస్లేచర్ అవుతే, రెండవది జ్యుడిషియరీ, మూడవది అధికార యంత్రాంగం, 4వది ప్రెస్ అని చెప్పుకుంటూ ఉన్నాం. రాజ్యాంగంలో స్పష్టంగా లేకపోయినా కూడా 3వ మూల స్తంభమైన బ్యూరోక్రసీ ఇట్లా అయిపోవడం అనేది సరైనది కాదు. ఇది రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది తప్పనిసరిగా. అది మరి ఎంతమంది గుర్తిస్తున్నారు, అందరూ అలా ఉన్నారు అని అనలేం మనం, కానీ కొంతమంది ఉన్నా కూడా దానివల్ల జరిగే నష్టం అపారంగా ఉంటుంది. కుండెడు పాలల్లో ఒక చుక్క విషం కలిసినా కూడా మొత్తం పాలు విషయం అయిపోతాయని మనం చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు.